గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎస్ఆర్కే ఎకానమీ. మన ఎస్ఆర్కే ఎకానమీ అప్డేట్స్ లో భాగంగా ఈ రోజు మరొక పథకంతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ స్కీమ్ ఏంటంటే దక్షిణ భారతదేశం నుండి కానీ, తెలుగు రాష్ట్రాల నుండి కానీ, తెలంగాణ నుండి కానీ ఎన్నికైన ఏకైక ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన అతి ముఖ్యమైన పథకాలలో ఒకటి. ఇది ప్రస్తుతం అమల్లో ఉంది. ఏంటి ఆ కార్యక్రమం అంటే జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం. దీన్ని నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ NSAP గా పిలుస్తాము. ఈ పథకం ప్రస్తుతం అమల్లో ఉంది. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. అంటే కేంద్ర ప్రభుత్వ పథకం అంటేమో 100% కేంద్ర ప్రభుత్వమే నిధులు అందిస్తుంది. కానీ కేంద్ర ప్రాయోజిత పథకంలో ఎలా ఉంటుందంటే కేంద్రం ఒక 60% నిధులు ఇస్తే ప్రవేశపెట్టే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులను మంజూరు చేసుకుంటాయి. అంటే అదే ఈశాన్య రాష్ట్రాలు కానీ కొండ రాష్ట్రాలకు కానీ 90:10%. అంటే కేంద్రము 90% నిధులను ప్రవేశపెడితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు 10% నిధులను ప్రవేశపెడతాయి. ఇక మిగిలిన శాసనసభలోని కేంద్ర పాలిత ప్రాంతాలు 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడతాయి. ఇలా మనం చూడొచ్చు. మరి ఈ స్కీమ్ గురించి మనం పరిశీలన చేస్తే ఈ పథకాన్ని 1995 ఆగస్టు 15వ తారీఖున ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన అతి ముఖ్య పథకాలను ఇదొకటి అనుకున్నాం. ఈ పథకాన్ని 1995 ఆగస్టు 15న ప్రవేశపెట్టారు. మరి ఎన్ని పథకాలను అంటే ఎన్ని ఉప పథకాలతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అంటే స్టార్టింగ్ లో నెంబర్ 1 NOAPS, NFBS, NMBS అంటే 3 ఉప పథకాలతో ఈ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టారు. అంటే ఏంటి? నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ నెంబర్ 1, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఒకటి, నేషనల్ మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ ఒకటి. ఈ 3 పథకాలు అంటే జాతీయ వృద్ధాప్య పెన్షన్ స్కీమ్, జాతీయ కుటుంబ ప్రయోజన స్కీమ్, జాతీయ మెటర్నిటీ ప్రయోజన స్కీమ్, ఈ 3 పథకాలను కలుపుతూ పివి నరసింహారావు గారు ఈ యొక్క జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మరి ఎందుకు తీసుకొచ్చారు అంటే దేశంలో ఉన్న నాటి నిరుద్యోగం కానీ, వృద్ధాప్యం కానీ, అనారోగ్యం కానీ, వైకల్యం అంటే ఆర్టికల్ 41లో పొందుపరిచిన వాటి విషయంలో ఆర్థిక సామర్థ్యం కావచ్చు, అభివృద్ధి పరిమితిలో మొదలైన వాటి విషయంలో మరి ప్రజలకు, నాటి పౌరులకు ప్రజా సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను తీసుకురావడం జరిగింది. అంటే ఆర్టికల్ 41 ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో ఉంది. దీన్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే ఈ యొక్క జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. మరి పివి నరసింహారావు గారు దేశంలో నాడు ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అలాగే ముఖ్యమైన పథకాలను కూడా ప్రవేశపెట్టారు. అంటే మనం ఈ పథకాలతో పాటుగా ఆయన ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ కావచ్చు, నేషనల్ మిడ్ డే మీల్స్ స్కీమ్, దాన్ని పిఎం పోషణ్ అంటారు, ఈ స్కీమ్ కానీ ఇలాంటి ముఖ్యమైన స్కీమ్స్ తెచ్చాడండి. ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. అలాగే మరి ఈ పథకం గురించి మాట్లాడితే జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం అనేది ఏ మంత్రిత్వ శాఖ అమలు పరుస్తుంది అంటారు? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు పరుస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత మరి ఈ సహాయక కార్యక్రమంలో 1/4/2000 సంవత్సరంన అన్నపూర్ణ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చారు. అన్నపూర్ణ యోజన ఈ పథకంలోనే భాగంగా ఇది ఒక ఉప పథకం. మరి తర్వాత క్రమంలో 2001 సంవత్సరంలో నేషనల్ మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ పథకాన్ని రూరల్ డెవలప్మెంట్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వీస్ అంటే ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారనమాట. అంటే ఈ NMBS అనేది ప్రస్తుతం ఈ పథకంలో లేదు. మరి ఎక్కడికి బదిలీ చేశారు? ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో బదిలీ చేశారు. ఇది ఇంపార్టెంట్. అలాగే 2007 సంవత్సరంలో NOAPS అని అంటున్నాం కదా. ఫస్ట్ స్టార్టింగ్ లో నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అన్నాం. తర్వాత క్రమంలో ఏం చేశారంటే ఇందిరాగాంధీ NOAPS గా అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ గా మార్చారు. ఎప్పుడు 2007. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది
అంటే ఇయర్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఫెబ్ 2009 లో ఫిబ్రవరి 2009లో మరొక రెండు ఉప పథకాలను తీసుకొచ్చారు. ఏంటివి అంటే IGNWPS ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అంటున్నాం. మరొకటి ఇందిరాగాంధీ నేషనల్ డిజబిలిటీ పెన్షన్ స్కీమ్. ఇలా ఈ పథకాలను తీసుకొచ్చారు. అంటే ప్రస్తుతము జాతీయ సామాజిక సహాయ కార్యక్రమంలో భాగంగా మొత్తం 5 ఉప పథకాలు ఉన్నాయి. 5 ఉప పథకాలు ఉన్నాయి. ఏంటి అంటే IGNOAPS, IGNOAPS ఒకటి, IGNWPS ఒకటి, IGNDPS ఒకటి, అలాగే NFBS ఒకటి, అలాగే AY ఒకటి. ఈ 5 ఉప పథకాలు ప్రస్తుతము అమల్లో ఉన్నాయి. ఇందులో భాగంగా నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద ఈ 5 ఉప పథకాలు ఉన్నాయి. చూద్దాం వీటి గురించి. ఫస్ట్ IGNOAPS ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్. అసలు ఎప్పుడు ఏర్పడింది ఇది అంటే 1995 లో ఏర్పడింది. 1995లో ఈ ఉప పథకం అనేది ఏర్పడింది. ఏంటి, ఎవరైతే వృద్ధాప్యంలో ఉండి వారికి భరోసాగా పింఛన్ అందించాలి. ఈ పింఛన్ అనే పథకాన్ని మనకు మరి పివి నరసింహారావు గారు తీసుకొచ్చారు. ఈ పింఛన్ ఎంత, అసలు ఎవరు ఎలిజిబిలిటీ ఉంది వీరికి? ఎలిజిబిలిటీ అనేది 60 years అండ్ ఎబోవ్, అంటే 60 సంవత్సరాలు నిండిన పైబడిన వయసు గలవారు ఈ యొక్క పథకానికి అర్హులు. అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ వారికి అర్హులు. ఓకేనా? ఇప్పుడు తెలంగాణలో అనుకో 57 సంవత్సరాలకు కూడా అర్హులే. మరి ఇక్కడ మనం పరిశీలించవచ్చు. ఏజ్ వచ్చేసి 60 నుంచి 79 మధ్య 200 రూపాయలు అందిస్తారు ఏది పెన్షన్. 80 మరియు అంటే 80 years నిండి పైబడిన వారికి 500 రూపాయలు అందిస్తారు. అంటే స్టార్టింగ్ లో 75 రూపాయలు ఉంటాయి. 75 రూపాయల నుంచి 200 రూపాయలు పెంచారు. అంటే ప్రస్తుతం 60 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల మధ్య ఉన్న వారికి 200 రూపాయలు, 80 సంవత్సరాల నుంచి పైబడిన వారికి 500 రూపాయలు ఇస్తారు. మరి మన తెలంగాణ గవర్నమెంట్ లో ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 4000 రూపాయలు అందిస్తా ఉంటుంది. ఇది చేయూతలో భాగంగా చేయూత అనే కార్యక్రమం కింద ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ లో అమలు పరిస్తే 4000 రూపాయలు ఇస్తూ ఉంటుంది. ఇంకా పెట్టేస్తుంది. తర్వాత మరొకటి ఏంటంటే IGNWPS ఇందిరాగాంధీ నేషనల్ విడో పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్ లో విడోస్ ఎవరైతే ఉన్నారో వీరు 40 సంవత్సరాలు అంటే వితంతువులు ఎవరైతే ఉన్నారో ఈ వితంతువులకి 40 సంవత్సరాలు మరియు పైబడిన వయసు వారు అర్హులు. అంటే దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఇందిరాగాంధీ జాతీయ వితంతు పెన్షన్ స్కీమ్ అంటున్నాం. ఈ పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2009 లో తీసుకొచ్చారండి. 2009లో తీసుకొచ్చారు. వయసు 40 years అంటే ఎబోవ్. 40 years నుంచి 79 years మధ్య ఉంటే 300 రూపాయల పెన్షన్ ఇస్తారు. 80 సంవత్సరాలు నిండిన తర్వాత పైబడిన వయసు వారికి 500 రూపాయలు పెన్షన్ ఇస్తారు. విడోస్ కి, వితంతువులకి. క్లియర్ కదా? మరొకటి ఏంటంటే IGNDPS అంటే ఇందిరాగాంధీ నేషనల్ డిజబిలిటీ పెన్షన్ స్కీమ్ అంటే 18 years నిండిన వారికి మాత్రమే, 18 సంవత్సరాల నుండి పైబడిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇక్కడ వైకల్యం వచ్చేసి 80% ఏమో ఉండాలండి. వైకల్యం కంపల్సరీ 80% ఏమో ఉండాలి. ఇందులో మరుగుజ్జులు కూడా అర్హత సాధిస్తారు. ఈ IGNDPS ఏజ్ ఇక్కడ పెన్షన్ ఎలా ఇస్తారంటే 18 years నుంచి 79 years మధ్య 300 రూపీస్ అని, 80 అండ్ ఎబోవ్ వారికి 500 రూపీస్ ఇస్తారు. మరొక పథకం వచ్చేసి ఇందులో నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని, అంటే దీన్ని మనం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అన్నాం. ఈ పథకంకు అర్హత వయసు ఎంత అంటే 18 years నుంచి 60 years వరకు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య. ఇక్కడ ఏదైనా ఒక కుటుంబాన్ని పోషించే వ్యక్తి అంటే కుటుంబ పెద్ద అకస్మాత్తుగా లేదా అకాల మరణం చెందితే వారికి కుటుంబానికి 20,000 రూపాయలు మరి ఈ యొక్క ప్రభుత్వం అందిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. మరొక పథకము అన్నపూర్ణ యోజన. అన్నపూర్ణ యోజన ఇంపార్టెంట్ ఏంటంటే
ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ కింద ఆ పరిధిలోకి రాని వారు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ఇక్కడ పెన్షన్ పొందుతున్నారు అనుకోండి, వీరికి అన్నపూర్ణ యోజన వర్తించదు. రాని వారి కోసమే, ఓకేనా, 60 సంవత్సరాలు పైబడిన వారికి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 10 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక్కడ ఆహార ధాన్యాలలో గోధుమలు ఉండొచ్చు, బియ్యం ఉండొచ్చు, ముతక ధాన్యాలు ఉండొచ్చు. ఇలా ఈ పథకం గురించి మనం చూడాలి. అంటే పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన పథకాలలో మనకి ఎంపీ యాక్సెస్ స్కీమ్ అన్న, పిఎం పోషణ అంటే ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మిడ్ డే మీల్స్ స్కీమ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అది 1995 ఏర్పడింది. ఎంపీ యాక్స్ అయితేనేమో 93లోనే ఏర్పడింది. అలాగే పిఎంఆర్వై ఆర్ఈజిపి అని, పిఎంఆర్వై అంటే ప్రధాన మంత్రి రోజ్గార్ యోజన అని చెప్పేసి, అది 93లో ఏర్పడింది. ఓకేనా. రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది 95లో ఏర్పడింది. ఆ రెండు పథకాలు మరి పిఎంఈజిపిలో విలీనమై, అలాగే మనకి ఇంకొకటి మనం పరిశీలిస్తే ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ స్కీమ్ అని చెప్పేసి 1993లో ఏర్పడింది. అది కూడా ప్రధాన మంత్రి పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన పథకం. అలాగే సిత్రా SITRA 1992లో ఏర్పడింది. అది సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ టు రూరల్ ఆర్టిజన్స్ అని, చేతి వృత్తుల వారికి ఆధునిక పనిముట్లు అందించడం కోసము మరి సిత్రా అనే పథకాన్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతము నాటి పథకం ని అనుసరించే ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. ఇలా ఈ స్కీమ్స్ గురించి చూడాలి. మరి ఒక స్కీమ్ చదివేటప్పుడు నేను ఒక స్కీమ్ తీసుకొచ్చాను. ఏంటంటే ఈఏఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చాడు అనుకున్నాం. ఈఏఎస్ స్కీమ్ ఎప్పుడు తీసుకొచ్చాడండి? ఈఏఎస్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ స్కీమ్ తీసుకొచ్చాడు కదా. ఈఏఎస్ వచ్చేసి 1993లో తీసుకొచ్చారు. దీనికి ఒక పథకం గురించి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రీవియస్ లో ఉన్న పథకాలు ఏంటి, ప్రస్తుతం ఉన్న పథకం ఏంటి, ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలు ఏంటి, ఇలా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ పనికి ఆహార పథకం 1977లో ఏర్పడింది. ఈ పనికి ఆహార పథకం ఏర్పడిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం అని NREP తీసుకొచ్చారు 1980లో. ఇవన్నీ కూడా వేతన ఉపాధి పథకాలు, గ్రామీణ వేతన ఉపాధి పథకాలు. ఆ తర్వాత రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని తీసుకొచ్చారు. అంటే ఎప్పుడు 1983లో అంటే ఏంటంటే భూమి లేని గ్రామీణులకు ఉపాధి కల్పించే ప్రోగ్రామ్ 1983లో తీసుకొచ్చారు. NREP ప్లస్ RLEGP ఈక్వల్ టు JRY అంటే జవహర్ రోజ్గార్ యోజన స్కీమ్ ను 1989లో తీసుకొచ్చారు. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత అంటే 1999లో JGSY గా జవహర్ గ్రామీణ సమృద్ధి యోజన స్కీమ్ తీసుకొచ్చారు. మరి తర్వాత ఏమైందంటే భారతదేశంలో ఉపాధి హామీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ స్కీమ్ ను 1993లో పివి నరసింహారావు గారు తీసుకొచ్చారు. అప్పుడు జవహర్ గ్రామీణ సమృద్ధి యోజన 1999లో ఏర్పడిన పథకం. ఇతను తీసుకొచ్చిన ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ స్కీమ్ ను రెండింటిని కలిపి HGRY గా సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనగా 2001లో తీసుకొచ్చారు. ఈ స్కీమ్స్ ఎలా పర్ఫెక్ట్ గా గుర్తుండాలండి, ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో గుర్తుపెట్టుకోవాలి. HGRY మరి ఈ పథకాన్ని తర్వాత ఎందులో విలీనం చేసినారు అనేది కూడా మనం చూడాలి. ఫస్ట్ ఏర్పడిన FFWP ఉందా 1977లో ఏర్పడిన పనికి ఆహార పథకం. దీన్ని ఏం చేశారంటే కొంత మాడిఫై చేసి నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ గా 2004లో తీసుకొస్తే HGRY 2001లో ఏర్పడిందా. HGRY అంటే సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన, నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, ఈ రెండింటిని కలిపి NREP గా తీసుకొచ్చారు. ఇది దీన్ని నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని 2006లో వచ్చింది. దీన్నే ప్రస్తుతం ఏమంటున్నాం 2009లో MGNREGP అంటున్నాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని 2009లో నామకరణం అనేది చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో ఏం జరిగిందంటే MGNREGP కింద వేతన ఉపాధి అందిస్తున్నారు కదా. వేతనాలను రోజుకు గతంలో ఉన్న 272 రూపాయలను 300 రూపాయలు పెంచారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను. మనం స్కీమ్ చదివేటప్పుడు అప్డేట్స్ కూడా చూడాలి. ఈ స్కీమ్ ఎందుకు చెప్పడం జరిగింది అంటే ప్రధాన మంత్రి పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన ముఖ్య పథకాలు కాబట్టి, ఇటీవల కాలంలో అతనికి భారతరత్న వచ్చింది. తెలంగాణకు చెందిన వ్యక్తి కాబట్టి ఇతనికి సంబంధించిన పథకాలన్నీ కూడా ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ చూడండి, పిఎం పోషణ అదే మధ్యాహ్న భోజన పథకం అనేది, అలాగే మనకి PMEGP, ఈ పథకాలన్నీ కూడా ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. తప్పనిసరి చూడండి. ప్రధాన మంత్రి
ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ 2008 ఆ స్కీమ్ కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఎస్ఆర్కే ఎకానమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.